తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం 8 మండలాల్లో అత్యంత భారీ వర్షాలు కురవగా 35 మండలాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. వానలతో చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లగా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఇళ్లలోకి నీరు చేరింది. కొన్ని జిల్లాల్లో మారుమూల గ్రామాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో అత్యధికంగా 16.7 సెంటీమీటర్లు, అదే జిల్లా పెంచికల్పేటలో 15.4, మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో 15.2, అదే జిల్లా కోటపల్లిలో 13.6, పెద్దపల్లి జిల్లా మందని మండలంలో 12.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ్టికి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి ఈ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, భూపాలపల్లి, నిజామాబాద్ ఈ 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు ఖాళీ అయింది. గురువారం రాత్రి కట్టపక్కనే పడిన గండి అర్ధరాత్రి తరువాత క్రమంగా పెద్దదైంది. సుమారు 35 అడుగుల లోతులో ఉన్న నీరంతా దిగువకు పోయింది. ఎగువన ఉన్న గుబ్బల మంగమ్మ అటవీ ప్రాంతంలో 6 గంటల్లోనే 31.1 సెంటీమీటర్ వర్షం కురవడంతో పెదవాగులోకి 80 క్యూసెక్కుల నీరు చేరింది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 21 అడుగులు కాగా అవుట్ఫ్లో కన్నా ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడంతో 3 గేట్లు తెరిచినా ప్రయోజనం లేకుండా పోయింది. కట్టపై నుంచి వరద పొంగి ప్రవహించింది. అనేక చోట్ల కట్ట కోతకు గురైంది. గేట్ల పక్కనే పడిన గండి 150 మీటర్ల పొడవు, 15 మీటర్ల లోతుకు పెరిగింది. తెల్లారేసరికి పెదవాగు ఖాళీ అయింది. పెదవాగు ప్రాజెక్టు తెలంగాణలో, ఆయకట్టు ఏపీ పరిధిలో ఉంది. తెలంగాణ పరిధిలోకి వచ్చే గుమ్మిడపల్లి, కొత్తూరులో 70 ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. అటు కృష్ణ అలాగే గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులకు వరద క్రమంగా పెరుగుతోంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మరికొద్ది రోజులు వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అది తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఈ రోజు, రేపు 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు నిన్న చూసుకుంటే 8 మండలాలు అత్యంత భారీగా వర్షాలు కురిశాయి. దాదాపు 35 మండలాల్లో భారీ వర్షాలు పడినట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ రోజు, రేపు కూడా ప్రధానంగా ఏదైతే ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసినటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఏదైతే వాగులు, వంకలు పూర్తిగా పొంగి పడుతున్నాయి, ప్రాజెక్టులు కానివ్వండి, చెరువులు, కుంటలు పూర్తిగా నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఇప్పటికే అనేక ప్రాంతాల్లోకి ఇళ్లలోకి వర్షం నీరు చేరినటువంటి పరిస్థితి. దాదాపు 8 జిల్లాలకైతే ఈ రోజు ఏదైతే రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. దాదాపు 4 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో కొన్ని ప్రాంతాలలో దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఏదైతే అందులో ప్రధానంగా 8 జిల్లాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాల్లో అయితే విస్తారంగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. ప్రజలు ఏదైతే అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. సో దాంతో పాటు ఇటు హైదరాబాద్ నగరానికి కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. హైదరాబాద్ లో కూడా నాన్ స్టాప్ గా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కల్పిస్తుంది. సో మొత్తానికైతే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అది తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దీని ప్రభావం ఏదైతే ఈ తుఫాను ప్రభావంతో రాగల 2-3 రోజుల పాటు కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా
భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. అందులో దాదాపు 8 జిల్లాలకు మాత్రము అత్యంత భారీ వర్ష సూచనను హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్స్ జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూడా కోఆర్డినేషన్ చేసుకుని సో ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు సీఎం కూడా ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు అధికారులతో కూడా ఇప్పటికే ఇటు సీఎస్ కూడా టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాగల ఇంకా 48 గంటల పాటు కూడా భారీగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇటు ప్రభుత్వం అయితే అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉందండి.